అన్ని వర్గాలు అభివృద్ధి చెందేలాగా మేము పనిచేస్తున్నామని, వెనుకబడ్డ ఆదిలాబాద్ జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేస్తామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఇంద్రవెల్లి సభతోనే కేసీఆర్పై దండోరా మోగించాము. గత ప్రభుత్వం 10 ఏళ్లైనా నిరుద్యోగుల సమస్య పరిష్కరించలేదని అన్నారు. పోరాటాలకు గుర్తుగా ఇంద్రవెల్లి అమరవీరుల స్మృతి వనం ఏర్పాటు చేస్తున్నామని, ఇక్కడి నుండి అభివృద్ధిని ప్రారంభిస్తున్నామన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రక్తహీనత జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి. రేపు కొన్ని ప్రాజెక్టులు ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని తెలిపారు. ఉద్యోగులకు సరైన సమయంలో జీతాలు ఇచ్చి ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకే పనిచేస్తున్నామని తెలిపారు. మహిళల ఫ్రీ బస్సు పథకంపై రాజకీయం చేస్తున్నారని, రాజకీయ స్వార్థం కోసం జై తెలంగాణ నినాదాన్ని వాడుకుంటున్నారని ఆమె ఆరోపించారు. తెలంగాణ ఉద్యమకారుడు కోదండరాంకు ఎమ్మెల్సీ ఇస్తే ఓర్వలేకపోతున్నారన్నారు. అలాగే రేపటి ఇంద్రవెల్లి సభను విజయవంతం చేయాలని ఆమె కోరారు. సోదరుడు సాచర ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ అన్న గారికి, అదేవిధంగా సోదరిమణి జిల్లా అధ్యక్షురాలుగా మరి అనేక పోరాటాలు కానీ సమస్యలు కానీ ఎప్పటికప్పుడు తనదైన శైలిలో ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసి ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యేలు గెలవడంలో కీలక పాత్ర పోషించినటువంటి సురేఖమ్మ గారికి, అదేవిధంగా జనక్ ప్రసాద్ పెద్దలు, కార్మిక విభాగం నాయకులకు మరియు ఇతర ఉప్పలయ్య గారు పెద్దలందరికీ, గణేష్ సోదరుడు గణేష్ రాథోడ్ గారికి, పత్రికా మీడియా సోదరులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇన్ఛార్జి మినిస్టర్గా రావడం నాకు చాలా సంతోషాన్ని, అదేవిధంగా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే వెనుకబడిన ప్రాంతాల యొక్క ప్రజల యొక్క అవస్థలు తెలిసినటువంటి వ్యక్తులుగా ఇలాంటి ప్రాంతాలలో మాలాంటి వాళ్ళం ఉండడం కూడా, మరి మారుమూల అటవీ గ్రామాలు కానీ, గూడాలు, తండలు, దళిత వాడలు, పల్లెలు, అట్టడుగు వెనుకబడిన కులాలు, మైనార్టీలు, అన్ని వర్గాల ప్రజల సమస్యలు కొంత సౌకర్యాన్ని కల్పించేందుకే అందరం కలిసికట్టుగా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లడానికి ఈ జిల్లా ప్రజలందరి యొక్క సహకారంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం కూడా ఉంటుందని భావిస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ఇందాక అన్న చెప్పినట్టుగా గతంలో ఇంద్రవెల్లి మీటింగ్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మరి పిసిసి అధ్యక్షుడైన వెంటనే మొదటి బహిరంగ సభ, భారీ బహిరంగ సభ ఆ రోజు ప్రేమ్ సాగర్ అన్న గారి భుజాల మీద నుంచే వాస్తవానికి వారు ఇనిషియేట్ తీసుకొని పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అయింది దళిత గిరిజన దండోరా. ఆ దండోరను రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి మోగించి ఈరోజు అధికారంలోకి రావడానికి కూడా అలాంటి పోరాట స్ఫూర్తి, ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తి వేదికగానే తీసుకోవడం జరిగింది. తర్వాత మరో సోదరుడు మా డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్కన్న గారు కూడా వారి యొక్క పాదయాత్ర కూడా ఇక్కడ నుంచే ప్రారంభించడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఎంచుకోవడంలో కూడా వెనుకబాటుతనం ఉంది. సమస్యలను కూడా గుర్తించాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకురావాలని మరి ఆనాడు మా స్వర్గీయ వైఎస్ఆర్ గారి యొక్క దారిలో, ఎందుకంటే వారు ఇక్కడ పేదరిక నిర్మూలించాలంటే ఇక్కడ స్పెషల్గా ప్రాజెక్టులు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి అన్న ప్రేమ్ సాగర్ అన్న గారి నాయకత్వంలో ఆ రోజు కూడా తీసుకురావడం జరిగింది. కానీ ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు గత ప్రభుత్వము అన్యాయం చేసింది. వాస్తవానికి కనీసం హాస్పిటల్లో డాక్టర్లు కూడా లేనటువంటి పరిస్థితి ఆసిఫాబాద్ లాంటి ఏరియాలలో ఇవ్వలేదు. ఈరోజు మేము ఇచ్చిన నోటిఫికేషన్ ఇవ్వడానికి 10 ఏళ్ళు పట్టిరు నర్సులకు. ఇవాళ వచ్చిన వెంటనే మరి అవన్నీ సార్ట్అవుట్ చేసి వెంటనే ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాం. మీరు ఎంతసేపు ఉద్యోగాలు ఇస్తాం, ఈ సందర్భంగా ఓట్లేయండి, నోటిఫికేషన్ ఇస్తాం, ఈ సందర్భంగా ఎలక్షన్ ఓటేయండి, ఇట్లా ఆశలు పెట్టిరు తప్ప నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించలే. నిరుద్యోగుల ఆశల మీద, ఆకాంక్షల మీద నీళ్లు జల్లిరు. కాబట్టే గత ప్రభుత్వం కాంగ్రెస్కి అవకాశం ఇచ్చిర్రు. కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎప్పటికప్పుడు ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు లక్షలాది సమస్యలు కూడా పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ సమస్యలు కూడా పరిష్కరిస్తాం. మీకు తెలుసు, ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ ఇక్కడ చేపడితే వారి స్వార్థం కోసం గత ప్రభుత్వం మరి బయటికి తీసుకెళ్ళి వాళ్ళ అవినీతి కూపంగా మార్చడం జరిగింది కాళేశ్వరాన్ని. కాబట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, పోరాటానికి స్ఫూర్తిగా ఆ రోజు ఎట్లయితే సీఎం రేవంత్ రెడ్డి గారు, ఈనాటి సీఎం గారు మరి బట్టి విక్రమార్కన్న గారు
ఎట్లయితే వారు ఎంచుకున్నారో అభివృద్ధి పదంలో కూడా మొదటి అడుగు వెనుకబడిన ప్రాంతంగా అనేక సమస్యలతో కునారిల్లుతున్న ప్రాంతాన్ని ఇతర ప్రాంతాలకు సమాంతరంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం కోసం మొదటి అడుగు కూడా ఆదిలాబాద్ జిల్లా నుంచే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే పడుతుంది. కాబట్టి అందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం. నా ఫీల్డ్ కూడా నేను పుట్టి పెరిగింది ఆదివాసీగా, అదేవిధంగా అటవీ ప్రాంతాల నుంచి ఉద్యమాలలో పనిచేసి ఇలాంటి మారుమూల ప్రాంతాల యొక్క ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనేటువంటి లక్ష్యంతో ఆ రోజు ఉద్యమాలలో పాల్గొన్నాం. ఆ తర్వాత ఇప్పుడు కూడా మరి వెనుకబడ్డ ఆదిలాబాద్ జిల్లా, ఈ జిల్లాకు ఇన్ఛార్జి మినిస్టర్గా రావడం నాకు నిజంగా చేయాల్సింది చాలా ఉంది. కాబట్టి మీ అందరి యొక్క మీడియా సోదరులు కానీ, ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, ప్రజలు కానీ సహకరించి రాజకీయ కోణం కాకుండా పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ప్రజల యొక్క ఆర్థిక జీవన ప్రమాణాలు